Good morning, students. Next problem చూడండి ఒకసారి. If A equal to cos alpha sin alpha minus sin alpha cos alpha, cos alpha sin alpha minus sin alpha cos alpha, then show that A transpose equal to A transpose into A equal to I. చూడండి మనకి ఏ వాల్యూ ఎలా ఇచ్చారు? ఏ అనే మ్యాట్రిక్స్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఐ అని ప్రూవ్ చేద్దాము. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ వాల్యూ ఐ అని ప్రూవ్ చేద్దాము. ఏ ట్రాన్స్పోజ్ చూడండి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాస్తున్నాను, సెకండ్ రోని సెకండ్ కాలంగా రాస్తున్నాను. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ చూడండి ఏ మ్యాట్రిక్స్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్పోజ్ చూడండి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఈ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నాను. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సెకండ్ ఎలిమెంట్ చూడండి కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. సెకండ్ రో చూద్దామమ్మా. సెకండ్ రో చూడండి మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూడండి మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. ట్రిగ్నోమెట్రీలో మనం ఒక ఐడెంటిటీ నేర్చుకున్నామమ్మా. ఏంటిది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా
ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయినాయి అమ్మ 0 మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయినాయి 0 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 1001 ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అమ్మ అంటే దీని వాల్యూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మనం ఐతో రిప్రజెంట్ చేస్తాము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఒకసారి చూడండి అమ్మ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డెఫినేషన్ అమ్మ in a square matrix all diagonal elements are equal to 1 and all other than diagonal elements are equal to 0 is called identity matrix. It is represented by I. Next second చూడండమ్మా A transpose into A equal to I ప్రూవ్ చేద్దామమ్మా A transpose into A. A transpose చూడండమ్మా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఏ మ్యాట్రిక్స్ చూడండి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేద్దామమ్మా కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా సెకండ్ ఎలిమెంట్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా సెకండ్ రో చూడండి అమ్మా సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూడమ్మా సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా సేమ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయినాయి వాల్యూ 0 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది వాల్యూ 0 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 చూడమ్మా దీనిని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఐతో రిప్రజెంట్ చేస్తున్నాము ఫస్ట్ మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఐ అని ప్రూవ్ చేసాము నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఐ అని ప్రూవ్ చేసాము
therefore A into A transpose equal to A transpose into A equal to I. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 minus 1 2 2 minus 1 2 1 3 minus 4 1 3 minus 4 and b equal to 1 minus 2 1 minus 2 minus 3 0 minus 3 0 5 4 5 4 బి మ్యాట్రిక్స్ చూడమ్మా. 1 minus 2 minus 3 0 5 4 then verify that AB transpose equal to B transpose into A transpose. Then verify that AB transpose equal to B transpose into A transpose. చూడమ్మా, ఫస్ట్ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ రాద్దాము. ఏబి చూడండమ్మా, 2 minus 1 2 1 3 minus 4. B matrix 1 minus 2 minus 3 0 5 4. ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నానమ్మా. 2 into 1 2 plus minus 1 into minus 3 plus 3 2 into 5 10 2 into 1 2 plus minus 1 into minus 3 plus 3 plus 2 into 5 10. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూడమ్మా. 2 into minus 2 minus 4 minus 1 into 0 0 plus 2 into 4 8. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ చూడమ్మా. 1 into 1 1 plus 3 into minus 3 minus 9 plus minus 4 into 5
-20. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూడండమ్మా, 1 × -2, 3 × 0, -4 × 4. ఏబి మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందన్న చూడండి ఒకసారి. 15, 4, -28, -18. ఏబి ట్రాన్స్పోజ్ వాల్యూ రాస్తున్నానమ్మా. ఏబి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాలంగా రాస్తున్నాను. 15, 4, -28, -18, -28, -18. ఇది ఏబి ట్రాన్స్పోజ్ వాల్యూ అమ్మ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ రాద్దాము, తర్వాత బి ట్రాన్స్పోజ్ రాద్దాము, ఆ తర్వాత బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేద్దాము. చూడండి, ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ రాస్తున్నాను. 2, -1, 2, 1, 3, -4. బి ట్రాన్స్పోజ్ చూడండమ్మా. 1, -2, -3, 0, 5, 4. 1, -2, -3, 0, 5, 4. మనం మల్టిప్లై చేయాల్సింది బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇదిగోండమ్మా బి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. 1, -3, 5, -2, 0, 4. ఏ ట్రాన్స్పోజ్ చూడండమ్మా. 2, 1, -1, 3, 2, -4. మల్టిప్లై చేస్తున్నానమ్మా. 1 × 2, -3 × -1, 5 × 2. సెకండ్ ఎలిమెంట్ చూడండమ్మా. 1 × 1, -3 × 3, 5 × -4. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ -2 × 2, 0 × 1, 4 × 2. నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూడండమ్మా. -2 × 1, 0 × 3, 4 × -4.
సింప్లిఫై చేద్దాం అమ్మ. 15 minus 28 4 minus 18. చూడండమ్మా, ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ వాల్యూ కూడా సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. If A is a square matrix, prove that AA transpose is symmetric. AA transpose is symmetric. If A is a square matrix, prove that AA transpose is symmetric. చూడండమ్మా, జనరల్గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఎలా చెప్పుకున్నాము? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఇలా చెప్పామమ్మా. ఏంటిది? ఏ అనే మ్యాట్రిక్స్ సిమెట్రిక్ కావాలి అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఇది సిమెట్రిక్ చెప్పుకున్నాము. చూడండమ్మా, ప్రాబ్లంకి ప్రూవ్ చేద్దాము. గివెన్ ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? టు ప్రూవ్ దట్ ఏఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్. అంటే మనం ఏమని ప్రూవ్ చేయాలమ్మా? దట్ ఈజ్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సిమెట్రిక్ అంటే ఇదేగా డెఫినేషను, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. కాకపోతే ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ట్రాన్స్పోజ్ ఉంది. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. అది ప్రూవ్ చేస్తే సరిపోయింది. ఇది ప్రూవ్ చేయడం కోసం కన్సిడర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఈ వాల్యూని కన్సిడర్ చేశానమ్మా. మనం ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నప్పుడు ఈ ప్రాపర్టీ ఒకసారి చెప్పాను చూడమ్మా. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ బి ప్లేస్లో మనకి ఏ ట్రాన్స్పోజ్ ఉందమ్మా. అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఈ ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ ఇలా చెప్పానమ్మా.
ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి. అంటే చూడమ్మా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ప్లేస్లో ఏ రాస్తున్నాను, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదేగా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. సేమ్ ప్రూవ్ చేసేసాము. దేర్ ఫోర్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్.